మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ అల్వాల్ సర్కిల్లో బీజేపీ శ్రేణులు నిరసన హోరెత్తించాయి. శనివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో గౌరవం, హక్కులు మరియు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించే చారిత్రక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహిళల శక్తిని అణగదొక్కే రాజకీయాలకు ఈ నిరసన ఒక గట్టి హెచ్చరిక. మహిళల అభివృద్ధి మరియు గౌరవం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోంది. రాజకీయాల్లో మహిళల వాటాను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిరసన నేపథ్యంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీజేపీ కుటుంబ సభ్యులు భారీగా తరలిరావడంతో అల్వాల్ సర్కిల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళల సాధికారతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी महिला द्रोही कांग्रेस डाउन डाउन राहुल गांधी डाउन डाउन महिला द्रोही कांग्रेस डाउन डाउन महिला द्रोही कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन अभी क्या हुआ अभी क्या हुआ अभी क्या हुआ अभी क्या हुआ महिला द्रोही कांग्रेस महिला द्रोही राहुल गांधी महिला द्रोही कांग्रेस महिला द्रोही कांग्रेस इंडिया कूटमे इंडिया कूटमे इंडिया कूटमे इंडिया कूटमे नरेंद्र मोदी गारी नायकत्व अमित गारी नायकत्व गारी नायकत्व राहुल गांधी महिला द्रोही राहुल गांधी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम महिला द्रोही कांग्रेस राहुल गांधी महिला द्रोही राहुल गांधी महिला द्रोही कांग्रेस महिला द्रोही कांग्रेस राहुल गांधी महिला बिल्ल राहुल गांधी अभी क्या हुआ अभी क्या हुआ कांग्रेस 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 महिला व्यतिरेकी कांग्रेस महिला व्यतिरेकी कांग्रेस महिला व्यतिरेकी कांग्रेस ఈవేళ సంతోషంగా మీరు వ్యక్తపరుస్తున్నారంటే మీకు బుర్రా బుద్ధి కావాలి. మహిళలు ఈ దేశంలో సగభాగంకి ఎక్కువ ఉన్నారు మహిళలు. మీ బిల్లు ఎంతవరకు మీరు ఆమోదించుకోవడం ఎంతవరకు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చిన గౌరవం మీరు ఏమాత్రం కూడా 100% కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు. అలాంటి నేను భారతదేశంలో మీ తాలూకు పద్ధతి కాంగ్రెస్ కి ఎప్పుడైనా అడుగుతొక్కే టైం దగ్గరికి వచ్చింది. మేము తొక్కుతాము, మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తాము. మీరు ఎలాగే చూడండి, మీరు అన్యాయం
పెట్టాలని నా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మహిళ కాంగ్రెస్ ఇటలీకి వచ్చిన ఒక ముద్దుగుమ్మ చేతిలో బందీ అయిన ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిన డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఏ విధంగా అయితే మహిళలు కించపరుస్తూ ఉన్నారో, వాళ్ళ రాజ్యాధికారం ఏ విధంగా పోయిందో, రానున్న రోజుల్లో కూడా ముక్తి భారత్ ఏ విధంగా ముక్తి కాంగ్రెస్ భారతదేశ చరిత్రలో, భారతదేశ పటంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మీ కాంగ్రెస్ అధికారంలో ఉందని ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. 72 కోట్ల నా భారతి, 72 కోట్ల మంది భారతి నారీ మన ఆత్మగౌరవం ఉన్న మీరు ఆత్మగౌరవాన్ని మీరు గెలిచేందుకు సంబరపడవచ్చు. ఈ 72 కోట్ల మంది భారతీ నారీ మనుల శక్తి రాబోన్న రోజుల్లో మీరు చూస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్, ఖబర్దార్ డిఎంకే. మీ అధికారం కొన్ని రోజులే కావచ్చు, ఒక స్టేట్లో మీరున్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం కాషాయమయం కాబోతుంది. దాని తర్వాత ఫస్ట్ పార్లమెంట్ పెట్టే బిల్లు 33% రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ బిల్లుకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంది. రాబోయే రోజుల్లో ఈ బిల్లు ఏ విధంగా అయితే శాంక్షన్ కావాలో దానికి సాయశక్తుల మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు కృషి చేస్తారని విన్నపించేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఏప్రిల్ 17వ తారీఖు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏప్రిల్ 17వ రాజ్యాంగ సవరణ ప్రకారము దాన్ని చట్టబద్ధం చేసే ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పార్లమెంటు సభలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇండియా అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క మహిళా బిల్లును అడ్డుకున్నది. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడము, అది చెత్తబుట్టలోకి వెళ్ళిపోవడము జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఈనాడు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే సదుద్దేశంతో రాజకీయాలకి అతీతంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు పరివార పార్టీ 17/2026 రోజున భారతదేశ చరిత్రలో మహిళలకు పట్టం కట్టడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన అధినియం అనే యొక్క బిల్లుని మరి పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మహిళా బిల్లుని 1996 నుంచి దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనగదొక్కుతూ ఉన్నది. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, మరి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ, మరి దేవేగౌడ అధికారం ఉన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అధికారం ఇవ్వకూడదని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ మహిళలకు, నారీ శక్తికి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఉన్నాయి. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈనాడు మీరు అడ్డుకోవచ్చు కాక ఖచ్చితంగా మరి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా మేము మళ్ళీ పూర్తి మెజారిటీలో ఈ యొక్క నారీ శక్తి వందన అధినియంని మళ్ళీ మేము పాస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆగ్రహ జ్వరాల్లో మీరు కొట్టుకోవడం ఖాయము. ఇది యొక్క మీ అంతానికి ప్రారంభము. రాబోయే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మహిళలు మీకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయము. మీ యొక్క అంతానికి ఇది ప్రారంభమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి 3-4 డేస్ నుంచి 17th రోజు ఎప్పుడు వస్తుందా పార్లమెంట్ లో? ఎప్పుడు 33% నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారు 33% మహిళా బిల్లు ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ లంగ గవర్నమెంట్, లంగ ఆపోజిషన్ పార్టీ మొత్తము చెడగొట్టారు. మహిళలకి బిల్లు ఆమోదం పొందకన్నా వీళ్ళందరూ అడ్డుకొని మహిళలకు అన్యాయం చేసినారు. నరేంద్ర మోడీ గారు మంచి పదంలో మంచి మాట, ఒక మహిళలకి ఈ రోజు నేను ఉంటుండగా నేను ఇంత నా ప్రభుత్వంలోనే మహిళలకు అమలు కావాలి, ఈ మహిళలకు న్యాయం జరగాలని ముందుకు తీసుకొచ్చిన బిల్లు వెనక్కి తగ్గించినారంటే రాహుల్ గాంధీ ఎంత అసమర్థుడు మనిషో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ బిల్లు అడ్డుకోవడానికి కారణము రాహుల్ గాంధీ. ఇక్కడ రేవంత్ బయటికి పోలేడు. అసొంటి దగ్గర మా రిజర్వేషన్లు మా 33% తీసేస్తే ఏమొచ్చేది ఉంది? అంటే ఇది లైఫ్ లాంగ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అనుకుంటుర్రా? ఇంకా 2-3 ఏళ్ళే, దాని తర్వాత ఏంది గతి? ఎవరు అడిగేటోళ్ళు లేరన్నా? ఇంట్లో ఆడది లేస్తేనే ఏదన్నా అవుతుంది. అసొంటిది 33% రిజర్వేషన్ మా మోదీ గారు ఇస్తే
రోజులుగా భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి ఒక మహిళా సాధారణ బిల్లు కోసం భారత నారీమణులు ఏ విధంగా ఎదురు చూసిందో నిన్న పార్లమెంటులో కుహానా రాజకీయ నాయకులు కుహానా రాజకీయ పార్టీల చేతుల్లో మహిళా సాధారిక బిల్లు క్షణికావేశంలో పాక్షికంగా ఓడిపోయింది కావచ్చు. రానున్న రోజుల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన తర్వాత ఈ ఏదైతే 33% మేము ఇస్తామని మా మేనిఫెస్టోలో పొందుకొచ్చామో ఈ 33% రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితిలో సాధిస్తున్నామని భారతదేశ నారీమణులకు బీజేపీ పార్టీ తరఫున సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఒక బ్లాక్ డే భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17, 2006 ఒక నల్ల దినం. ఎందుకంటే ఎంతో ఆశగా మన భారతీయ నారీమణులు ఎదురు చూసిన 33% రిజర్వేషన్లు వస్తాయి, మేము కూడా చట్టసభలో మా ప్రాతినిధ్య ప్రభుత్వం ఎంతో కుటుంబంలో ఈ నారీమణులు కొంచెం నిరుత్సాహం